హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలని అదే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఈరోజు బ్యాడ్ న్యూస్ అనమాట. బ్యాడ్ న్యూస్ నాకు ఈరోజు చేదు అనుభవం అనేది ఎదురైందనమాట నాకు. మరి ఏం చేయాలో రాత్రి నుంచి అయితే అస్సలు మైండ్ పని చేయటం లేదు. నాకైతే ఈరోజు అయితే ఏం అర్థం కావటం లేదనమాట. నేను అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. మరి ఏం చేయాలో ఏమో నాకైతే అస్సలు అర్థం కావటం లేదనమాట. ఇప్పుడే లోపల పని అయిపోయింది నాకు. మరి నేనైతే ఇక్కడ ఒక చపాతీ అనేది చేసుకున్నాను అనమాట. లేచాడు, మరి టిఫిన్ అయితే చేసి పెట్టాను, చపాతీ చేసి పెట్టాను. మరి నేను కూడా ఒక చపాతీ అయితే చేసుకున్నాను అనమాట. అలాగని చాయ్ చేసుకున్నాను, పాలు టీ చేసుకున్నాను. ఏం చేద్దాం ఫ్రెండ్స్, అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటిని. మనము ఈ బయట దేశం వచ్చినాక మనం అనుకునేటన్ని నెరవేరవన్నమాట. మరి ఏం చేద్దాం, కష్టాలు పడాల్సిందే. నేనైతే ఇంట్లోకి వచ్చి 2 సంవత్సరాలు 5 నెలలు అవుతుంది అనమాట. 5 నెలలు అవుతుంది. మరి నాకైతే నేను రంజాన్ పోతానంటే నేను ఇంటికి పోతానని నేనైతే అడిగాను. అడిగితే ఏమన్నాడంటే, రంజాన్ ఉంది కదా, మరి రంజాన్ అయిపోయిన తర్వాత అయితే పంపిస్తాము అనేసి అన్నారనమాట. మా కూతురికి అయితే డెలివరీ టైం అయితే దగ్గరకు వచ్చినది ఈ నెల. వచ్చిన టైంగా మరి వచ్చేయమ్మా అని అన్నారు. సరేలమ్మా 2 సంవత్సరాలు అయిపోయింది కదా, మరి అడుగుతాను, నేను పంపితే నేను వచ్చాను అనేసి అడిగాను. అడిగితే రంజాన్ ఉంది, మరి రంజాన్ అయిపోయిన తర్వాత మాత్రము పోదువు, అప్పుడైతే పంపుతాము అని అనేసి అన్నారు. సరేలే అని రంజాన్ అయిపోయింది. మా కూతురు కూడా ఇంటికాడ పాప పుట్టిందనమాట. పుట్టి 2 వారాలు అవుతుంది. మరి ఎలాగోలా ఒక 10 రోజులు కష్టపడండి, నేనైతే ఇంటికి వచ్చేస్తానని చెప్పాను అనమాట. మాకు ఇంటి దగ్గర పెద్దవాళ్ళు అంటూ ఎవరు లేరు. మా కొడుకు ఒకడే చూసుకుంటున్నాడు అనమాట. మా కొడుకు నెత్తిన బాధ్యతలన్నీ పెట్టేసి వచ్చాను నేను. వాంది చిన్న వయసే పాపం. ఈ వయసుకు పడే కష్టాలు కాదు మనకి. వాడు ఉండే ఈ వయసులో వాడు సంతోషంగా హ్యాపీగా ఉండాల్సిన వయసు వాంది. కానీ వాడిని ఎత్తిన బరువు బాధ్యతలు మాత్రం పెట్టేసి వచ్చానమాట. నేనైతే ఫస్ట్ వచ్చినప్పుడు కూడా మా కూతురు, నేను వచ్చిన 1 సంవత్సరానికే బాబు పుట్టాడు. అప్పుడంటే నేను పోవటానికి నాకు పంపరు కాబట్టి, ఇల్లు లేదు కాబట్టి మరి మా కొడుకే చూసుకున్నాడు అనమాట. అప్పుడు వాళ్ళ చెల్లెలకే చూసుకున్నాడు. మరి ఇప్పుడు పోయే అవకాశం ఉన్నా కానీ నన్ను పంపలేదన్నమాట. మరి ఎలాగోలా నాన్న ఒక 10 రోజులు చూసుకో, మరి నేనైతే వచ్చేస్తాను అని చెప్పాను. ఇద్దరు, ఇప్పుడు పాప, ముందు బాబు, మా తమ్ముడు, మరి వాళ్ళందరికీ చూసుకోవాలి. ఇంట్లో పాపం వాళ్ళకి ఏమన్నా వండి పెట్టుకోవాలి. చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నాడు అనమాట మా కొడుకు ఇంటి దగ్గర. వాని కళ్ళ చూసి నాకు వేడుపు వచ్చేస్తుంది. వీడియో కాల్ చేసినానంటే వాని మొహం కళ్ళ చూసి నాకైతే ఏడుపు వచ్చేస్తుంది అనమాట. మరి ఏం చేద్దాం, నా బిడ్డకు ఈ వయసులో, వాడు ఆనందంగా ఉండే వయసులో మరి బరువు బాధ్యతలు వాడిని ఎత్తిన వదిలేసి వచ్చాను అని అయితే నాకైతే ఏడుపు వచ్చేస్తుంది. మరి ఏం చేద్దాము, ఇక్కడ మన పరిస్థితి బాగలేదన్నమాట. పేదరికమే చెడ్డది, సంతోషాలకి అన్నిటికీ మరి పేదరికం అంటే చాలా చెడ్డది. మరి ఏం చేద్దాము, పిల్లలు చదువులు అన్నీ ఉన్నాయి కాబట్టి మరి నేనైతే ఇక్కడికి వచ్చాను. పిల్లోనికి చదువు ఉంది, ఏదో ఒక 3 సంవత్సరాలు కష్టపడితే వానికి చదువు గడ్డకెక్కించాలే అనేసి ఉద్దేశంతో అయితే నేను వచ్చాను. మరి నా తమ్ముని బాధ్యత కూడా నా కొడుకే ఒప్పచెప్పాను. మరి తమ్ముని చూసుకోవాలి, మా తమ్ముని చూసుకోవాలి. తమ్మునికి యాక్సిడెంట్ అయ్యి హెల్త్ బాగలేదన్నమాట. వానికి కంటి చూపు అయితే 2 కనపరావు.
మరి తమ్మునికి చూసుకోవాలి, బాలింతకు చూసుకోవాలి, ఇంకా ముందు పుట్టిన బుడ్డోనికి చూసుకోవాలి, వాళ్ళకు టయానికి వండి పెట్టాలి, వాని పనులు వాడు చక్క పెట్టుకోవాలి. చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నాడు నా కొడుకు, చాలా బాధలు పడుతున్నాడు ఫ్రెండ్స్. వణికలు వచ్చి నాకైతే చాలా బాధ అయిపోతుంది. చాలా నీరసంగా ఉన్నాడు పాపం, నిద్ర లేక టయానికి తిండి లేక. పిల్లలైతే నైట్ పూట అస్సలు నిద్రపోరంట ఇద్దరు. పెద్దోడైతే ఇన్ని వదిలిపెట్టాడు. వెనకమ్మడి వాడు బాత్రూమ్కి పోయినా వెనకమ్మడి పోతాడు. వాడు బాత్రూమ్కి పోయి డోర్ వేసుకున్నా కానీ ఓ నడుచా అంటాడు వాకిలు తీసేంత వరకు. చిన్న బిడ్డ నైటు, పిల్లోళ్ళు నిద్రపోరు. అన్న చెల్లెలు ఇద్దరే అగసాట్లు పడుతున్నారు అనమాట. నా పరిస్థితి అయితే ఇంటికాడ ఇలా ఉంది, నా బిడ్డల బాధలు అయితే ఇలా ఉన్నాయన్నమాట ఇంటికాడ. మరి అడిగితే నాకైతే పంపించడం లేదు వీళ్ళు. 7వ నెల అయితే పంపిస్తామంటున్నారు. అది కానీ 1 నెల ఉండేసిరా అని అన్నారు. లేదు నేను పోవాలి, నా ఇంటికాడ పరిస్థితి ఇలా ఉంది, మీరు రంజాన్ ఉన్నది సరేలే అంటే నేను నిలబడాను. మా కూతురు డెలివరీ అయింది, చూసుకునే వాళ్ళు కూడా పెద్దోళ్ళు ఎవరు లేరు. మా కూతురు అలత్త కూడా ఇంటి దగ్గర లేదనమాట, ఆమె కూడా ఖత్తర్లో ఉంది. మరి నా బాధలు అయితే ఇలా చెప్పాను. చెప్తే సరేలే రంజాన్ పోతున్నట్టే పంపుతాములు అన్నారు. మరి రాత్రి అయితే పిలిచి చెప్తున్నాడు అనమాట. లేదు కుమారి 7వ నెలలోకి నీకు టికెట్ తెస్తాము, 7వ నెలలో నీకు పంపిస్తాము, అప్పుడు మేమందరం సాపరపోతాము, మరి నువ్వు పో అని అయితే చెప్తున్నారనమాట. లేదు బావా నేనైతే పోవాలి, నాకు ఇంటికాడ చాలా ఇబ్బందులు ఉన్నాయి, నా పిల్లలు వాళ్ళు చాలా ఇబ్బందులు చాలా రిస్క్లో ఉన్నారనమాట. వాళ్ళు చూసుకునేకి ఎవరు లేరు, నేను పోకంటే వాళ్ళ నుంచి కాదు అని అయితే చెప్పేశాను. గట్టిగా అడిగినా కూడా అసలు ఒప్పుకోవటం లేదు. 7వ నెల పంపిస్తాము, 7వ నెలలోపు మేము కూడా సాపరిపోతాము, మేము వచ్చేళ్ళకి మళ్ళీ నువ్వు రా అంటున్నారనమాట. నాకైతే ఏం అర్థం కాలేదు. ఈ మాట పిల్లలకైతే చెప్పాను, వాళ్ళు చాలా బాధపడుతున్నారు. వాడు ఎలాగోలాగా అడుగుమ్మా రా అమ్మా అని అయితే అంటున్నారనమాట. నేనైతే అడుగుతున్నాను, వాళ్ళైతే పంపలేదు. మరి 2 సంవత్సరాలు అయిపోయింది, ఇది 5వ నెల జరుగుతుంది నాకు. 2 సంవత్సరాలు పూర్తి అయిపోయి 5 నెలలు జరుగుతుంది ఇది. నాకైతే పంపడానికి ఒక మనసు రాలేదన్నమాట. నాకైతే ఏం చేయాలో అర్థం కాలేదు. పిల్లలు అయితే ఈ విషయం చెప్పాలి, వాళ్ళైతే చాలా బాధపడుతున్నారు. నేను ఇక్కడ బాధపడతాను, నా బిడ్డలు అక్కడ బాధపడతాను అనమాట. వాళ్ళకైతే మా అమ్మ వచ్చేస్తుందిలేని సంతోషంగా ఉన్నారు. వాళ్ళకి చేదు విషయం ఎదురైంది, నాకు చేదు విషయం ఎదురైంది అనమాట. ఏం చేయలేదు ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చి ఇరుక్కున్నాక మన టైం అయిపోయినా కానీ మనం పంపేదానికి వీళ్ళకి చాలా బాధపడుతున్నారు అనమాట. వీళ్ళు వాళ్ళ పనులు వాళ్ళే చూసుకుంటున్నారు. కానీ మన ఇంటి దగ్గర మనకి ఎన్ని బాధ్యతలు ఉంటాయి, ఎన్ని ఇబ్బందులు ఉంటాయి అనేది మాత్రం అర్థం చేసుకోలేదన్నమాట వీళ్ళు. మళ్ళీ అడుగుతాను, రాత్రి అడిగాను, ఇప్పుడు అడిగాను, ఇదే మాట చెప్తున్నాడు. మళ్ళీ ఇంకొక 4 రోజులు పోయిన తర్వాత అడుగుతాను, మరి ఏమంటారో ఏమో నాకైతే తెలీదు. పంపుతాడని నాకైతే నమ్మకం లేదనమాట. వాళ్ళు సాపుడు పోయేటప్పుడు నాకు పంపుతారంట. మరి 1 నెల అంటే 1 నెలకు నేను రానన్నాను. మరి 2 నెలలకి అయితే 2 నెలలకైనా రా, నువ్వు ఇంటి దగ్గర ఉన్న 2 నెలల జీతాలు కూడా మేము వేస్తాము నీ అకౌంట్లో అని అయితే అంటున్నాడు సారు. మరి నాకైతే ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. పిల్లలు అయితే చాలా బాధపడుతున్నారు అనమాట పొద్దుటి నుంచి. నాకు కానీ బాధగానే ఉంది, పిల్లలకు కానీ బాధగానే ఉంది ఫ్రెండ్స్. మరి ఏం చేయాలో నాకైతే అర్థం కాలేదు. ఒకవేళ ఈ నెల పంపకపోయినా కానీ రేపు నెల అయినా కానీ నా జీతం తర్వాత పంపుతాలని ఆశపడాను. ఆశకు నిరాశ అయిపోయిందనమాట. మరి మన కష్టాలు ఈ గెలుపుకొచ్చిన ప్రతి ఒక్కరి కష్టాలు ఇలానే ఉన్నాయి. మనం అనుకున్నప్పటికీ ఏవి జరగవు అనమాట. మన ఇష్ట ప్రకారం అంటూ ఏముండదు. మనం ఇళ్ళల్లో పని చేసే వాటికి మాత్రం ఇక్కడ మన ఇష్ట ప్రకారం అంటూ ఏముండదు అనమాట. బయట ఉన్న వాళ్ళైతే వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని వచ్చింటారు కాబట్టి, వాళ్ళ సొంతంగా వర్క్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళైతే ఎప్పుడైనా పోవచ్చు రావచ్చు. మరి ఇళ్ళల్లో పని చేసేటోళ్ళకి మాత్రం మన టయాలు అయిపోయినా కూడా వాళ్ళు పంపించడానికి బరువు అయిపోతుంది అనమాట. వాళ్ళు పంపలేదన్నమాట. ఏం చేయాలి ఫ్రెండ్స్, నాకైతే అర్థం కాలేదు. నాకైతే ఈరోజు అయితే చాలా అంటే చాలా బాధగా ఉంది అన్నమాట.